గవన్నీ మాకు తెలియదు. 10 తులాల బంగారం పెడతామన్నారు, పెట్టాల్సిందే. అప్పుడే ముట్ట చెప్తే కాకపోయిందా మరి? అరే అది కాదు బావా, మేము ఒప్పుకున్నాడు తులం 80,000 ఉండే, ఇవాళ 1,30,000కు వాయే. గింత పిరమైతుందని అనుకున్నానే. పాత రేటు పైకం కట్టిస్తేనే తీసుకోయే జరా అని బతిమలాడుతుర్రట బిడ్డే అత్తగారోళ్ళను. లేలే, రేట్ తోటి మాకేం సంబంధం, బంగారం పెడతామన్నావు పెట్టాలే అని వాళ్ళు. ఈ బంగారం ఎవరు కానీ పెట్టిండ్రో కానీ పెద్ద పరిశాన్ చేయబట్టే రాకెట్ ఎక్కి రయ్యిన ఉరికిన బంగారం రేటు చిన్నగా కిందికి దిగుతందుల్లా. 3 రోజులల్లనే 9,000 తగ్గింది. మళ్ళా మొన్న తులం 1,34,000 వలికితే ఇవాళ 1,25,000 చిల్లరుంది. చెప్పుకుంటానికి 9,000 దిగినట్టే గాని పట్టుమని ఓ 10 తులాలు కొనేటట్టయితే లేదబ్బా. ఆడవిళ్ళ పెళ్లికి 20 తులాలు పెట్టాలంటే 25 లక్షలు కావాలి. అంత పైకం కావాలంటే ఊర్లో ఎకరం భూమి అమ్మాల్సిందేనబ్బా. అయితే ఇంకో 6,000 తగ్గే ఛాన్స్ ఉందని బంగారం గురించి బగ్గా తెలిసినోళ్ళు చెప్తున్న ముచ్చట. వాళ్ళు గట్లనే చెప్తారు. ఆయనతో మళ్ళా మీది కురికితే ఎట్లా అని కొందరు ఇప్పుడే కొనేసుకుంటుండ్రు. చిన్న వస్తువు కొనే దగ్గర కొంచెం మేము పెద్దగా ఇన్వెస్ట్ చేసి కూడా తీసుకోగలిగాం. ఇప్పుడు తగ్గడం మాకు కొంచెం సంతోషంగా ఉంది. రేపు మళ్ళీ పెరుగుతుందేమో అని భయంకి కూడా రావాల్సి వచ్చింది, తీసుకున్నాం ఈ రోజు. ఆవు మరి బంగారం రేటు ఎప్పుడు ఎట్లుంటదో ఎవ్వరు కరెక్ట్ గా చెప్పలేరు. దునియాలున్న పరిస్థితిని బట్టి మారుతుంది. మొన్నటి దాకా దేశాల నడుమ యుద్ధాలు పుట్టి అంత ఆగమాగం ఉండేటరకు చాలా మంది బంగారం మీద పెట్టుబడి పెట్టుడుతోటి మస్తు పిరమైంది. నిన్నయాల ఆ దేశాలని నిమ్మల పడ్డందుకు ధరలు చిన్నగా దిగొస్తున్నాయి. కానీ ఎప్పటికి ఇట్లనే ఉంటదనే గ్యారెంటీ అయితే లేదుల్లా. 2026 మార్చ్ వరకు we can see 1,50,000 అండి. అండ్ 2027 we can see 2 lakhs. వాయమ్మో, మళ్ళేడుకు 2 లక్షలు అవుతుందట తులం. అప్పట్లా 50,000 అనుకున్నాం. అసొంటిది 1,00,000 దాటే. రేపు 2 లక్షలకు కూడా ఉరుకుతుందేమో. అట్లా కావద్దంటే మీరు మీ ఇంటోళ్ళు నిమ్మలంగా ఉండాలని దేవునికి మొక్కితే చాలది. దునియా మొత్తం శాంతితో ఉండాలని కోరుకోండి. ఏమన్నా ఫాయిదా ఉంటే ఉంటదేమో.